హాయ్ మేడం. హాయ్. మీ పేరు? అవంతిక. మీ ఫేవరెట్ హీరో ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు. హ్మ్. సో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు 100% స్ట్రైక్ రేట్‌తో డిప్యూటీ సీఎంగా గెలిచారు. 10 సంవత్సరాలు సీట్ రాల. అయినా ప్రజల కోసం నిలబడ్డారు. ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యారు. అలాగే ఈరోజు ఆవిర్భావ సభ జరుగుతుంది పిఠాపురంలో. చాలా హ్యూజ్ లెవెల్‌లో. సో మీరేం చెప్తారు? మీరేం చెప్తారు పవన్ కళ్యాణ్ గారి సక్సెస్ రాజకీయం? పవన్ కళ్యాణ్ గారు రాజకీయంలోకి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం మంచివి చేస్తున్నారు. అంటే బిఫోర్ ఉన్న పాలిటిక్స్లో ఉన్న వాళ్ళు అంతగా చేయలేదు, నాకు అంతగా అనిపించలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు, దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు యాజ్ యాక్టర్గా. అంటే ఎందుకు ఇష్టం మీకు పవన్ కళ్యాణ్ గారు? అంటే సినిమాల్లో కానీ రాజకీయాల్లో కానీ ఏం అట్రాక్ట్ చేస్తుంది మీకు పవన్ కళ్యాణ్ గారు? తను ఓపెన్ బుక్ అనమాట, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు. అదంటే నాకు చాలా ఇష్టం. అందరిలాగా లోపల కూడా పెట్టుకొని బయటకు ఒకలా మాట్లాడు కాబట్టి అందరూ లైక్ చేస్తారు. అంటే మొన్న జగన్ గారు ఏమన్నారు అంటే పవన్ కళ్యాణ్ గారిని, ఆయన జీవితంలో ఒకేసారి అయ్యింది ఫస్ట్ సారి ఎమ్మెల్యే, ఆయన కార్పొరేటర్కి తక్కువ ఎమ్మెల్యేకి ఎక్కువ అని చెప్పేసి సటైరికల్గా అనడం జరిగింది. దాని మీద దాని గురించి నాకు తెలియదు, నేను మాట్లాడాను. సరే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమాలు వదిలేసి రాజకీయాలు చేయాలా, సినిమాల్లో ఉంటూ రాజకీయాలు చేయాలి? లేదు, పవర్ స్టార్ గారు మూవీస్ చేస్తూ పాలిటిక్స్ చేసుకుంటే ఇంకా ఇంకా బాగుంటుంది. అంటే చాలా మంది మిస్ అవుతున్నారు కదా యూత్ అందరు కూడా. అంటే ఎంటర్టైన్మెంట్ అది లేకపోతే చాలా అప్సెట్ అవుతున్నట్టు ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ప్రజెంట్ హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు. ఈ 3 సినిమాల్లో మీరు ఏ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు? ఓజీ. ఎందుకని ఫ్యాన్స్ అందరికీ ఓజీ అంటే ఎంత ఇష్టం? అంటే నేమ్లోనే కొంచెం చాలా తెలియని పవర్ ఉంది. ఇంకా పవర్ స్టార్ అనగానే పవర్ ఆటోమేటిక్గా అందరికీ తెలిసిన విషయమే. కానీ ఓజీ అనగానే అంటే కొంచెం డిఫరెంట్ మైండ్ అలా వెళ్తుంది. సో అందుకని ఇష్టం. సో ఫస్ట్ మొదటి పాన్ ఇండియా మూవీ అంటే గతంలో కూడా సర్దార్ గబ్బర్ సింగ్ అట్లా కొన్ని మూవీస్ పాన్ ఇండియా వైడ్గా రిలీజ్ అయ్యాయి పవన్ కళ్యాణ్ గారివి. కాకపోతే ఆయనకి హీరో చాలామంది హీరోలకి మూవీస్ పరంగా పాన్ ఇండియా గుర్తింపు వస్తూ ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏకైక వ్యక్తి, ఆయనకి పాన్ ఇండియా పొలిటీషియన్గా గుర్తింపు వచ్చింది. సో అది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను పాలిటిక్స్లో గుర్తింప లేకుంటే ఇండస్ట్రీలో గుర్తింప అంటే నేను ఫస్ట్ ఇండస్ట్రీ అనే చెప్తాను, ఆఫ్టర్ పాలిటిక్స్. సో పవన్ కళ్యాణ్ గారి మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి? రిపీటెడ్గా ఇప్పుడు రిలీజ్ చేసినా మళ్ళీ రిలీజ్ ఈ ట్రెండ్ నడుస్తుంది కదా, ఏ మూవీ రిలీజ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు? రిలీజ్ చేస్తేనా అత్తారింటికి దారేది. ఇంకా ఇంకా చాలా ఉన్నాయి మూవీస్, చెప్పాలంటే టైం సరిపోదు, 1 డే కూడా సరిపోదు. సో ప్రెసెంట్ అయితే అత్తారింటికి దారేది ఈ మూవీ అయితే చూడాలనుకుంటున్నా. పవన్ కళ్యాణ్ గారితో డైరెక్ట్గా కలిసే అవకాశం వస్తే మీరు ఏం చెప్తారు ఆయనకి? చెప్పే మొదటి వర్డ్ ఏంటి? ఫస్ట్ వర్డ్ ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకి ఆఫర్స్ ఎందుకు ఇవ్వట్లేదు, ఏంటి అమ్మాయిలు చేసిన పాపం ఏంటి, అమ్మాయిలు చేసిన తప్పేంటి అని అడగాలని అనుకుంటున్నా. పవన్ కళ్యాణ్ గారి సినిమాలో అవకాశం వస్తే హ్యాపీయా? చాలా 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 హ్యాపీ. సో ఓజీ సినిమా ఇప్పుడు పాన్ ఇండియా వైడ్గా రిలీజ్ అవుతుంది. ఇప్పుడు మన తెలుగు హీరోలు మొత్తం ఇండియా వైడ్గా ఫుల్ ఫేమ్ తెచ్చుకుంటున్నారు. మరి ఓజీ సినిమా ఇప్పుడు 5 లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యి రికార్డ్స్ అన్ని బద్దలు కొట్టే రేంజ్లో ఉంటుంది అనుకోవచ్చా? పవన్ కళ్యాణ్ గారు చేసిన మూవీ ఫ్లాప్ అంటే ఏది ఉండదు, ఉన్నా కూడా అది జస్ట్ సింపుల్ ఉంటుంది అంతే. అన్నీ 90%, 100% అంతకు మించి ఉంటాయి. మనం అంతకు మించి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే చాలా మంది అంటుంటారు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ మా హీరోకి స్టోరీతో సంబంధం లేదు, నడుచుకుంటూ వస్తే చాలు అని చెప్పేసి. దాని మీద దట్ ఈస్ ట్రూ. మరి అంతే కదా, తను అలా వాక్ చేసుకుంటూ వెళ్ళిన దాన్ని 2 డైలాగ్స్ చెప్పినా కూడా అది ఆసమ్, మైండ్ బ్లోయింగ్. పవన్ కళ్యాణ్ గారి డైలాగ్స్లో మీ ఫేవరెట్ డైలాగ్ ఏంటి? అంటే పాలిటిక్స్లో కానీ ఆయన ఊరికే సీజ్ ద షిప్ అన్న ట్రెండ్ అయిపోతూ ఉంటుంది కదా, చూడబ్బా సిద్ధబ్బా ఈ డైలాగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.